రాజీవ్ పార్క్ అభివృద్ధికి 3 కోట్ల నిధులు మంజూరు చేయించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. కన్సల్టెన్సీ, డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ ప్రతినిధులతో కలిసి రాజీవ్ పార్క్ ను పరిశీలించారు. 10 ఏళ్ల పాటు సౌకర్యాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న రాజీవ్ పార్క్ ను నెల రోజుల్లో అన్ని సౌకర్యాలతో సంగారెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అక్టోబర్ 25 కల్లా రాజీవ్ పార్కులో పనులు పూర్తి కావాలన్నారు. వచ్చే నెలలో సీఎం రేవంత్ చేతుల మీదుగా రాజీవ్ పార్క్ ను ప్రారంభిస్తామన్నారు. డిజైన్ అండ్ ఆర్కిటెక్ట్ కన్సల్టేషన్ ప్రతినిధులతో రాజీవ్ పార్క్ ను విజిట్ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నిధులు తీసుకువస్తున్నామన్నారు జగ్గారెడ్డి. నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ 10 సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు కానీ, గ్రీనరీ కానీ, ఇక్కడ తోట కానీ, అట్లాగే ఫౌంటైన్స్, మ్యూజికల్ ఫౌంటైన్స్ కానీ, ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా నేను ఓడిపోయిన తర్వాత నేను అప్పటి నుంచి నేను ఇక్కడికి రాలేకపోయినా, ఎందుకంటే ఇక ఎమ్మెల్యే లేను కాబట్టి మనకు గవర్నమెంట్ కూడా లేదు, రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా లేదు. చాలా సందర్భాలు కాన్ఫిడెన్స్ వచ్చినాయి కానీ నేను అప్పుడు ఎమ్మెల్యేగా లేను, అధికారం లేదు, ఇదంతా లేదు. అప్పుడున్న ఎమ్మెల్యే వేరు, అప్పుడున్న గవర్నమెంట్, రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ వేరు, కాబట్టి నేనేం చేయలేకపోయినా. చూద్దాం, టైం వచ్చినప్పుడు మళ్ళీ నేను ఏ రకంగా చేయగలుగుతానని. తర్వాత 18 ఎమ్మెల్యే గెలిచినాక కూడా కొంత కలెక్టర్లు, అప్పుడున్న అధికారులు, కొంత అప్పుడున్న మంత్రి, అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఇక నేను చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడినా. కొంత కాన్షియస్ అంటే ఆయన కూడా స్టార్టింగ్లో అన్నాడు, ఓడిపోయిన తర్వాత అన్న మరి నువ్వేమో ఓడిపోయినావు, మరి మీ జనాలు ఎందుకు కూడా కొట్టిరో తెలియదు, కానీ నేను ఏదైనా పని చేయాలంటే ప్రోటోకాల్ లేకుండా అయిపోయింది అన్నప్పుడు తనే అప్పుడు నిర్మలని సరే ఇట్లా కాదన్నా అక్కడిని పెడతా, టీజేఏసీ చైర్మన్ పెడతా, ఆ ప్రోటోకాల్ తోటి ఇక పనులు నడుస్తుంటాయి, కానీ చూద్దాం టైం ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు నుంచి కొంత